Hi parents and students, welcome to our channel. నవోదయ అండ్ సైనిక్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనం అర్థమెటిక్లో భాగంగా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? హిందూ అరబిక్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్లో మన ఇంటర్నేషనల్ సిస్టమ్ అంతర్జాతీయ సంఖ్యామానం గురించి నేర్చుకుందాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నారనే ఒక డౌట్ ఉంటుంది కదా. ఇది ప్రీవియస్ పేపర్స్ అమ్మ. ఒకసారి ఇక్కడ చూడండి, 5555 ఈజ్ రిటర్న్ యాజ్ 5555ని ఎలా రాస్తారని అడుగుతున్నారు. అంటే 5555 అమ్మ. సో ఏమవుతుంది ఇక్కడ? ఏ ఆప్షన్ అవుతుంది? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారనే ఒక డౌట్ ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట. ఇది మనకి హిందూ అరబిక్ సిస్టమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఓన్లీ థౌజండ్స్ దగ్గర నుంచి మాత్రమే అడిగారు. మనకి ల్యాక్స్లో, క్రోర్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సైనిక్లో అయితే కొంచెం డెప్త్ అడుగుతారమ్మా. ఓకేనా? ఇంకొంచెం డెప్త్ అంటే కొంచెం పెద్ద పెద్ద నెంబర్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో నేను 2 టేబుల్స్ మీకు చెప్పాను కదా. హిందూ అరబిక్ సిస్టమ్ అంటే 1s, 10s, 100s, 1000s అలా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా? క్లియర్గా కనిపిస్తుంది కదా. 5555 5555ని క్రింది ఏ విధంగా రాస్తారో అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. 2,02,000 ఇన్ డిజిట్స్ ఈజ్ రిటర్న్ యాజ్ 2,02,000ని ఏ విధంగా రాస్తారు? ఇది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2,02,000ని ఏ విధంగా రాస్తారో అని అడుగుతున్నారు. ఓకేనా? మనం ఆల్రెడీ హిందూ అరబిక్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నేను మీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటి ఆన్సర్స్ అనేవి. సో ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో అంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో మీరు నేర్చుకోవాల్సిన టేబుల్ ఏంటి అంటే ఇది అనమాట. ఇక్కడ చూడండి, మనకి హిందూ అరబిక్లో వేరుగా ఉంది, ఇంటర్నేషనల్ సిస్టంలో వేరుగా ఉంటుంది. ఇక్కడ వన్స్ పీరియడ్ వచ్చేసి 1s, 10s, 100s ఇందులోనూ, అలాగే హిందూ అరబిక్లో కామన్ అనమాట. ఇందులో 3 వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్ వచ్చేసరికి హిందూ అరబిక్లో మనకి 1000s, 10,000s మాత్రమే ఉంటాయి. బట్ మన ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి 100,000s అనేది ఉంటుంది. ఇది నంబర్ అనేది ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మనం చెప్పాలి అనేది నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్స్ వచ్చేసరికి మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. తర్వాత ఏముంటాయి? బిలియన్స్, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్. నెక్స్ట్ ట్రిలియన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s ఇక్కడ వరకు మనకి హిందూ అరబిక్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టంలో సేమ్గా ఉంటుంది. బట్ నెక్స్ట్ వచ్చేసి 100,000s ఉంటుంది ఇంటర్నేషనల్ సిస్టంలో. నెక్స్ట్ మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. ఓకేనా? ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ హిందూ అరబిక్ సిస్టమ్ రెండింటిలోనే ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడైతే నేను ఒక నెంబర్ వేసాను చూడండి. ఇక్కడ 5, 6, 3, 1, 8, 7, 4, 2, 9 ఇది ఒక నంబర్. సో ఇది హిందూ అరబిక్లో ఎలా చెప్తాం, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చెప్తాం? ఓకేనా? ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ చూస్తాం కాబట్టి ఇక్కడ ఒకసారి చూసేయండి. ఇక్కడ చూడండి, ఈ 5 అనేది ఎక్కడుంది? మిలియన్స్ పీరియడ్లోనే ఎక్కడుంది? 100 మిలియన్స్ దగ్గర ఉంది. సో 563 మిలియన్. సరిగ్గా చూడండి, 563 మిలియన్ 187,429 ఈ నెంబర్ని ఈ విధంగా చదవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఒక నెంబర్ రాశాను కదరా. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, 1s, 10s, 100s, 1000, 10,000 తర్వాత ఏమొచ్చింది? 100,000s వచ్చింది. సో దీన్ని ఎలా చదవాలి? 187,429 అని చెప్పాలి. 187,429 అని చెప్పాలి. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, 87429 కదా. సో దీన్ని ఎలా చెప్తాం? 1s, 10s, 100, 1000, 10,000 87,429 అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. సో
ఇక్కడ ఏమొచ్చింది 100,000 అని వచ్చింది కదా. సో ఈ నెంబర్ మొత్తాన్ని మనం ఎలా చెప్పాలి అంటే 187,000. ఇది ఎక్కడుంది, థౌజండ్స్ పీరియడ్లో ఉంది. సో 187,429 187,429 అని చెప్పాలి. ఇదంతా వేలు కాబట్టి 187 187,429 అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ 3187429 ఇది ఒక నంబర్. దీన్ని ఎలా చెప్తాం, 3 అక్కడ ఉంది, మిలియన్స్ దగ్గర ఉంది. 3 మిలియన్ ఓకేనా. ఇది ఓన్లీ మిలియన్స్ వేరు కదా. సో 3,187,429 ఇలా చెప్పాలి. ఓకేనా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి కూడా ఇస్తారా అంటే చూపించాను కదా, హిందూ అరబిక్ ఇచ్చారు కదా, ఇది కూడా చూపిస్తాను మీకు ఎలా ఇస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని ఈజీగానే చెప్పేస్తారు, కొన్ని వచ్చేసరికి మధ్యలో జీరోస్ ఉన్నాయి వచ్చేసరికి ఇబ్బంది పెడతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 మిలియన్స్ దగ్గర 6 అనేది ఉంది. సో మనం ఇక్కడ ఎలా చెప్పాలి, 63 మిలియన్ 6 టెన్స్ 63 మిలియన్స్ 187,429 63 మిలియన్ 63 మిలియన్ల 187,429 63 మిలియన్ల 187,429 అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది కదా, 500 మిలియన్స్ దగ్గర ఉంది. సో 563 మిలియన్ 187,429 ఈ విధంగా ఇంటర్నేషనల్ సిస్టంలో మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను, దానికి ఎలా చెప్పాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్స్ చూడనమ్మా. 3,113,130 మేబీ రిటర్న్ ఇన్ డిజిట్ యాజ్. ఇక్కడ దీనిని ఏ విధంగా డిజిట్స్లో రాయాలి అని అడుగుతున్నారు, నంబర్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ని కామెంట్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 45,006,007 45,006,007 ఈ క్వశ్చన్ కూడా చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇన్సెట్ కామా అండ్ రైట్ నేమ్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇక్కడున్న వాటికి కామా పెట్టి ఇండియన్ సిస్టమ్ అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమని అంటున్నారు. సో ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను, చూడండి. ఫస్ట్ ఏమంటున్నారు, 3 మిలియన్ అన్నారు. 3 మిలియన్ తర్వాత 113,130 ఇక్కడ చూడండి, 1s 10s 100,000 10,000 తర్వాత 100,000 మిలియన్ అంటే 3 మిలియన్ 113,130 సరిపోయిందా? అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? మీరు కరెక్ట్గా పెట్టారా, చూసుకున్నారా? ఒకసారి చూడండి, ఏ ఆప్షన్ రైట్? ఇప్పుడు బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, 13113130 ఉంది. సో దీనికి చూద్దాం, 1s 10s 100,000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్ అంటే ఇదేంటి 13 మిలియన్ 113,130. సో ఇది రాంగ్, మనకు కావాల్సింది 3 మిలియన్. నెక్స్ట్ బి ఆప్షన్ చూసాం. నెక్స్ట్ సి ఆప్షన్లో ఏముంది, 31301113 1s 10s 100s 1000 10,000 100,000 మిలియన్. బట్ 3 మిలియన్ 130,000 మనకు కావాల్సింది 113,000. బట్ ఇక్కడ ఇచ్చింది 130,113. సో జాగ్రత్తగా చూడాలి, 13 అన్నారా 30 అన్నారా? సో ఇది కూడా రాంగ్ ఆప్షనే. నెక్స్ట్
3113330. ఇదేంటి? వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్. 3,113,000 కరెక్ట్గానే ఉంది ఇక్కడ వరకు. 113,330. బట్ మనకు కావాల్సింది ఏంటి? 130 కావాలి. సో వీళ్ళు ఇచ్చింది ఏంటి? 330. అంటే డి ఆప్షన్ కూడా రాంగే. ఇక్కడున్న ఆప్షన్స్ ఇక్కడ వేసి చెప్తున్నాను నేను, ఓకేనా? సో మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి చూడండి. 45,06,007. మీరు ఏ ఆప్షన్ రైట్ పెట్టారు ఒకసారి చూసుకోండి. 45,06,007. 6,007 మనకి ఇక్కడ 6,007, 6,007, 6,007 కనిపిస్తుంది. బట్ ఈ సెకండ్ ఆప్షన్లో 607 కనిపిస్తుంది ఆప్షన్ వైజ్ వెళ్ళినట్టయితే. సో బి ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ 45 మిలియన్ అన్నారు. సో ఒకసారి చూడండి. వన్స్, టెన్స్, 100,000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. అంటే ఈ ఆప్షన్ మనకి సరిపోయింది. 45,06,007. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వన్స్, టెన్స్, 100,000, 10,000, 100,000, మిలియన్. ఇక్కడ ఏమొచ్చింది? 4,506,007. 506,000 ఇంటర్నేషనల్ సిస్టమ్. సో 506,007. బట్ ఇక్కడ ఏముంది? వన్స్, టెన్స్, 100,000, 10,000, 100,000, 456,007. బట్ మనకు కావాల్సింది 45 మిలియన్. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఏ ఆన్సర్ రైట్ పెట్టారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రాసిన వాటికి కామా పెట్టి ఒక్కొక్క దానికి నేను ఆన్సర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో మనం హిందూలో రాయాలి, అంటే హిందూ అరబిక్ సిస్టంలో రాయాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. హిందూ అరబిక్లో చూసినట్టయితే మనకి ఇచ్చింది ఏంటి? 85460046. అవునా? వన్స్, టెన్స్, 100,000, 10,000. ఏం రాయాలి ఇక్కడ? 10,000 తర్వాత ల్యాక్స్. 10 lakhs. హిందూ అరబిక్లోకి వెళ్ళిపోయాం మళ్ళీ. 10 lakh, crores, 10 crores. సో ఏమవుతుంది? 85 crore. 85 crores. 85 crores. 46 lakh. 46 lakh. 46. సో ఇది రైట్ అవుతుంది దీనికి. మరి కామా ఇన్సర్ట్ చేయమన్నారు కదా. సో హిందూ అరబిక్లో నేను చెప్పలేదమ్మా నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం మర్చిపోయాను. హిందూ అరబిక్లో కామాస్ అనేవి ఎలా ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ వన్స్, టెన్స్, 100, 100 తర్వాత నెక్స్ట్ 2 digits తర్వాత అంటే 1000, 10,000 తర్వాత నెక్స్ట్ ల్యాక్, 10 lakh తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమైనా నెంబర్ ఉందనుకోండి, ఇలా ఏదైనా నెంబర్ ఉంటే ఇక్కడ. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడితో సరిపోతుంది. ఫస్ట్ 3 digits తర్వాత పెట్టాలి. నెక్స్ట్ 2 digits తర్వాత కామా అనేది ప్లేస్ చేయాలి. ఓకేనా? ఇంకొకటి చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది హిందూ అరబిక్ సిస్టంలో మనం కామా అనేది పెట్టాం. కామా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ దానికి ఫస్ట్ కామా పెట్టిన తర్వాత రాస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇదే క్వశ్చన్ని మన ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. సో ఏమి ఇచ్చారు? 85460046. సో ఇక్కడ చూడండి. వన్స్, టెన్స్, 100,000, 10,000 తర్వాత ఏం రావాలి? 100,000 ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్ తర్వాత 100 మిలియన్స్. సో 854 మిలియన్. 854 మిలియన్ 600,000. 600,046 అంటే 854 ఏంటి? మిలియన్. 54 మిలియన్ తర్వాత 600,000. 600,046.
సో ఈ విధంగా రాయాలి ఇంటర్నేషనల్ సిస్టంలో. సో కామా అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా ప్లేస్ చేసినట్టయితే మనం ఈజీగా చదివేయచ్చు అనమాట. చూడండి, మనం కామా పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ చూపిస్తాను చూడండి. కామా పెట్టేసిన వెంటనే ఈజీగా మీరు చెప్పేస్తారు. ఇక్కడ చూడండి, దీనికి హిందూ అరబిక్లో మనం కామా అనేది ప్లేస్ చేద్దాం. 74904501 ఏం చెప్పాను? ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ తర్వాత కామా అనేది ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసిన వెంటనే మీరు ఈజీగా చెప్తారు చూడండి. 74,90,90,90,45,001 ఓకేనా? 74,90,45,001 ఇదే ఇంటర్నేషనల్ సిస్టంలో పెట్టండి. ఇంటర్నేషనల్ సిస్టంలో 74904501 ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత పెట్టాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 749,45,000 ఇక్కడ 0 ఉంది. సో 45,001 అంటే కామా అనేది ప్లేస్ చేయడం వల్ల మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ 74,90,45,001 ఇక్కడ 749,45,001. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. దీనికి కామా అనేది ప్లేస్ చేసి హిందూ సిస్టమ్ అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ హిందూ అరబిక్లో ఎక్కడ కామా అనేది ప్లేస్ చేయాలి, ఎలా చదవాలి, మనం హౌ టు ఎక్స్ప్రెస్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి అమ్మ. ఓకేనా? హిందూ అరబిక్ అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో. ఓకేనా? ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అలాగే క్వశ్చన్స్ కూడా చేసాం. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ క్లాస్లో హిందూ అరబిక్ చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఆల్రెడీ అన్ని క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ సిలబస్, ఈ ఇయర్ సిలబస్ ఒకటే కాబట్టి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా? అలాగే మనం 100 షార్ట్స్ చేసాం మ్యాథ్స్కి సంబంధించి. సేమ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది లాస్ట్ ఇయర్. కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా సరే ముందుగానే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కదా, సో వాళ్ళు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారని చెప్పేసి. అవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి లాస్ట్ ఇయర్ కూడా అడగడం జరిగింది. ఓకేనా? 100 షార్ట్స్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.